Good evening, viewers. All the aspirants of TGPSC in Telangana, ఎవరైతే మీరు గ్రూప్ 1 22 రాయడం జరిగిందో వారందరి కోసం ఈరోజు ఒక శుభవార్త. అదేమంటే మరి టీజీపీఎస్సికి కండక్ట్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మరియు టీజీపీఎస్సీ వారు కలిసి డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. గత 9వ తారీఖు సెప్టెంబర్న ఆ రోజు సింగిల్ బెంచ్ జడ్జి బెంచ్ శ్రీ నామవరపు రాజేశ్వరరావు గారు మరి రివాల్యుయేషన్ ప్రక్రియ చేయడం వలన కానీ లేదంటే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం వల్ల కానీ ఈ జరిగిన తప్పిదాలన్నింటినీ కూడాను సరిదిద్దుకోవలసిందిగా టీజీపీఎస్సీ వాళ్ళకి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుమారు 220 పేజీల ఆర్డర్స్ని చాలా మరి కఠినమైన పరుషమైన పదజాలంతో ఆయన రాయడం జరిగింది. తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణిస్తున్నట్టుగా మరి అనర్హత చెందిన అభ్యర్థులకి బలం చేకూర్చిన విధంగా ఆయన తన తీర్పు ఇవ్వడం జరిగింది. అటువంటి సింగిల్ జడ్జి గారిచ్చిన తీర్పుని మరి టీజీపీఎస్సీ వారు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని వారు డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. దానిపైన ఈరోజు డివిజన్ బెంచ్లో మరి న్యాయమూర్తులు ఈ విధంగా ఏమనంటే, అసలు అన్యాయం జరిగిందని మీకు ఎలా అనుకుంటున్నారు? 2 హాల్ టికెట్స్ ఇచ్చారు, ప్రిలిమ్స్కి ఒకటి మెయిన్స్కి ఒకటి అని చెప్తున్నారు. 2 రకాలైన హాల్ టికెట్స్. మరి ఆ విషయంగా అది కొన్ని ఎగ్జామినేషన్స్లో సాధారణంగా జరుగుతుంటాయి. మరి ఇంకా తెలుగు మీడియం అభ్యర్థులకి డిస్ప్రపోర్షనేట్గా వాళ్ళు తక్కువగా ఉత్తీర్ణత సాధించారని చెప్పి అది ఒక ఆరోపణ. అది కూడా మరి దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇలా తక్కువగా వీళ్ళు ఉత్తీర్ణత చెందడానికి మీడియం అనే ఒక డిస్క్రిమినేషన్, ఒక వివక్షత చూపించడం జరిగింది ఇవాల్యుయేషన్ చేసిన ఇవాల్యుయేషన్ చేసిన ప్రొఫెసర్స్ అని వాదించడం జరిగింది. అప్పుడు దానిలో కూడా ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడితే కోర్టు ఎలా నమ్ముతుంది అని చెప్పి జడ్జి గారు ప్రశ్నించడం జరిగింది. మరి అదేవిధంగా అప్పుడు ఈ న్యాయవాదులు ఎవరెవరైతే ఉత్తీర్ణత సాధించిన 563 మంది గ్రూప్ 1లో ఉత్తీర్ణత సాధించి పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల తరపున సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరపున వాదించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో సుమారు 6 నుంచి 8 రిట్ పిటిషన్స్ అనేవి వేయడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని ఈరోజు డివిజన్ బెంచ్లో జడ్జెస్ మరి ఇందులో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరిగిందా అని ఏజీ గారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి వారు మాస్ కాపీయింగ్ జరిగినట్టు ఆధారాలు ఏమీ లేవని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏమైనా పేపర్ లీకేజ్ ఏమైనా జరిగిందా అని అడిగారు. దానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి పిటిషనర్స్ ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. అదేవిధంగా ఇంకా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయా ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియలో అని ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా పిటిషనర్స్ ఏ విధమైన ఆధారాలు చూపించలేకపోయారు. మరి వారి తరపున న్యాయవాదులు కూడా దీనిపైన కొంత వాదనలు వినిపించినా వేటితో కూడాను జడ్జెస్ ఏకీభవించలేదు. వారు ఏం చెప్పారంటే, ఈ సింగిల్ జడ్జి గారు సింగిల్ జడ్జి బెంచ్ జడ్జి గారు ఇచ్చిన ఆ తీర్పు ఏదైతే రీవాల్యుయేషన్ కానీ లేదంటే రీ ఎగ్జామినేషన్ కానీ కండక్ట్ చేయమని
ఏపీపీఎస్సీ వారికి ఇచ్చి ఉన్నారో ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ రద్దు కాదు, అబియన్స్లో పెడుతూ లేదా సస్పెండ్ చేస్తూ తుది తీర్పు వచ్చేదాకా ఈ నియామక ప్రక్రియలు మీరు చేపట్టుకొనవచ్చును, అంటే రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ చేసుకొనవచ్చును. బట్ అటువంటి నియామకాలు అనేవి, ఆ ప్రక్రియలో నియామకాలు అనేవి, అంటే దో యూ ఇష్యూ పోస్టింగ్ ఆర్డర్స్, దే విల్ బీ సబ్జెక్ట్ టు ద ఫైనల్ అవుట్కమ్ ఆర్ ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద డివిజన్ బెంచ్ అని చెప్పడం జరిగింది. సో అంతిమ తీర్పుకు ఆధారంగా ఈ నియామకాలు అనేవి ఆధారపడి ఉంటాయి. వాటి ఆధారంగా వాటిని ప్రామాణికంగా తీసుకొని గ్రూప్ 1 టీజీపీఎస్సీలో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ 563 మందికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి మరి తుది తీర్పు అక్టోబర్ 16కి నెక్స్ట్ అడ్జర్న్మెంట్ వేయడం జరిగింది. మరి ఆ రోజు ఏ స్థాయిలో మరి తీర్పు ఉంటుందో, లేదంటే ఏమైనా ఫర్దర్ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో ఇవేమీ క్లారిటీ లేదు ప్రస్తుతానికైతేను. అయితే ప్రధానంగా ఆరోపణ ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజీలోను మరింకొక కాలేజీలోను రాసిన వారే ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు అభ్యర్థులు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి అక్కడ మాస్ కాపీయింగ్ జరిగినట్టు ఆధారాలేమి పిటిషనర్ సబ్మిట్ చేయలేకపోయారు. మరి అదేవిధంగా పేపర్ లీక్ అయిందా, అభ్యర్థులకు ముందుగానే తెలిసిందా, ఆయా సెంటర్లో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు అనేది కూడాను మరి పిటిషనర్స్ వాదనలో ఆధారాలు సమర్పించలేకపోయారు. సో మరి తెలుగు మీడియం అభ్యర్థుల మీద వివక్ష, దానికి కూడా మరి ఆధారాలు లేవు. ప్రతిసారి తెలుగు మీడియం అభ్యర్థులే ఉత్తీర్ణత సాధించాలని లేదు ఎక్కువగా. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సాధించకూడదు అనే రూల్ కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ జడ్జి గారు, ఈ డివిజన్ బెంచ్ జడ్జెస్ యొక్క ఒపీనియన్స్ వీళ్ళు కూలంకుషంగా మొత్తం పిటిషనర్స్ తరఫున రెస్పాండెంట్స్ అయిన టీజీపీఎస్సీ వారు మరియు జీఏడీ తెలంగాణ వారి తరఫున అడ్వకేట్ జనరల్ గారు ఇచ్చిన రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ని, వారు సమర్పించిన మౌఖికమైన ఆర్గ్యుమెంట్స్ని, వాదనలు కూడా విని, ప్రతివాదనలు విని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మరి వారు ఎటువంటి ఉత్తర్వులు వెలువరిస్తారో మనం అక్టోబర్ 16 వరకు వేచి చూడాలి. ప్రస్తుతానికైతే నియామక ప్రక్రియ చేపట్టడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది మరి ఉత్తీర్ణత సాధించిన 563 మంది అభ్యర్థులకి మంచి శుభవార్త. అందరికీ శుభాకాంక్షలతో గుడ్ నైట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామలా ఛానల్. బాయ్.